హాయ్ హలో ఫ్రెండ్స్, మీరు చూస్తున్నారు తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, ఈరోజు మనవి 2 బిగ్ టాపిక్స్ అని చెప్పొచ్చు ఫ్రెండ్స్. ఎందుకంటే ఫస్ట్ వైఎస్ఆర్ చేయూత కోసం ఎవరైతే ఫస్ట్ టైం అప్లై చేశారో వాళ్ళకి అమౌంట్ పడలేదో ఎలిజిబుల్ అయ్యి, అలాగే సెకండ్ టైం అంటే కొంతమందికి క్యాస్ట్ సర్టిఫికేట్ లేట్ అయిపోవడం లేదా ఇంకేదో ప్రాబ్లం వల్ల సెకండ్ టైం అయితే వాళ్ళు అప్లై చేశారు ఫ్రెండ్స్. వాళ్ళందరికీ కూడా అప్పుడైతే అమౌంట్ పడలేదు. వాళ్ళందరికీ కూడా ఇప్పుడు అమౌంట్ ఏ రోజున పడుతుంది, మళ్ళీ మీకు ఎలిజిబుల్ లిస్ట్‌లో పెట్టారా లేదా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. అలాగే లాస్ట్ టైం ఎవరైతే క్యాస్ట్ మార్పిడి చేశారో వాళ్ళందరికీ కూడా ఒక చిన్న హెచ్చరిక కూడా అది ఏమి ఇచ్చారు స్టేట్ గవర్నమెంట్ అని కూడా నేను ఇప్పుడు ఈ వీడియో ద్వారా మీకు ఎక్స్‌ప్లెయిన్ చేస్తాను ఫ్రెండ్స్. అలాగే జగనన్న విద్యా దీవెనకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ అయితే వచ్చింది ఫ్రెండ్స్. ఎవరికైతే దీనికి ఎలిజిబుల్లో వాళ్ళ మదర్ ఖాతాలోనే డైరెక్ట్‌గా అమౌంట్ అయితే పడుతుంది. నెక్స్ట్ ఎప్పుడు పడుతుంది? ఈ మంత్‌లో ఏస్తారా? నెక్స్ట్ మంత్‌లో ఏస్తారా? లేదు అంటే అమౌంట్‌ని ఆఫ్ చేసేస్తారా? ఏం చేస్తారని మీకు చాలా డౌట్స్ ఉంటాయి ఫ్రెండ్స్. అవన్నీ కూడా ఇప్పుడు ఈ వీడియో చూస్తే మీకు ఫుల్ క్లారిటీ వచ్చేస్తుంది ఫ్రెండ్స్. సో ఇంకెందుకు లేటు, దిస్ ఈజ్ తేజ అండ్ వెల్కమ్ టు మై ఛానల్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. ఫ్రెండ్స్, గుర్తుపెట్టుకోండి, వీడియోని స్కిప్ చేయొద్దు. వీడియోని ఎండ్ వరకు చూడండి. అప్పుడైతేనే నేను ఇచ్చిన ఇన్ఫర్మేషన్ మీ వరకు అందుతుంది. అలాగే ఫ్రెండ్స్, నాదొక చిన్న రిక్వెస్ట్, ఎవరైనా ఫస్ట్ టైం నా ఛానల్ చూస్తే కిందనున్న రెడ్ కలర్ సబ్స్క్రైబ్ బటన్ క్లిక్ చేసుకొని అలాగే పక్కనున్న బెల్ ఐకాన్ క్లిక్ చేయడం అయితే మర్చిపోకండి ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, లెట్స్ బిగిన్ ది వీడియో. ఫ్రెండ్స్, వీడియోలోకి వస్తే ముందుగా వైఎస్ఆర్ చేయూత రెండోసారి అప్లై చేసిన వాళ్ళకి ఫస్ట్ టైం అమౌంట్ పడిన వాళ్ళకి ఈటీ శుభవార్త అంటే వాళ్ళందరికీ కూడా ఈ నెల 12వ తారీఖున అమౌంట్ అయితే స్టేట్ గవర్నమెంట్ అయితే వేయనుంది ఫ్రెండ్స్. సో ఫస్ట్ టైం ఎవరికైతే అమౌంట్ పడలేదు అంటే ఎలిజిబుల్ అయ్యి అమౌంట్ ఎవరికైతే పడలేదో వాళ్ళందరికీ కూడా ఒకసారి మళ్ళీ గ్రామ వార్డు సచివాలయంలో మీ లిస్ట్ అయితే డిస్ప్లే అయింది ఫ్రెండ్స్. ఒకసారి వెళ్ళి చెక్ చేసుకోండి. మీ పేరు కానీ ఆ లిస్ట్లో ఉంటే ఖచ్చితంగా మీకు 12 లేదు ఈ వారం రోజుల లోపల మీకు అమౌంట్ అయితే మీ అకౌంట్లో క్రెడిట్ అవుతుంది ఫ్రెండ్స్. అలాగే సెకండ్ టైం ఎవరైతే అప్లై చేసుకున్నారో కొంతమందికి ఏంటంటే క్యాస్ట్ సర్టిఫికేట్ లేట్ అవ్వడం, లేదు అంటే ఇంకా చాలా ప్రాబ్లమ్స్ ఉంటాయి. వాళ్ళ క్యాస్ట్‌కి సంబంధించి ఒక దాంట్లో క్యాస్ట్ వేరేగా ఉండడం. ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు ఫేస్ చేసుకొని ఆ సర్టిఫికేట్స్ అన్నీ తయారు చేశారు. వాళ్ళందరికీ కొంచెం లేట్ అయింది. లేట్ అయిన వాళ్ళందరూ కూడా సెకండ్ టైం అయితే అప్లై చేసుకున్నారు. వాళ్ళందరికీ కూడా ఈసారి ఎలిజిబుల్ అయితే 14,00,000 మంది అయితే దాదాపు ఎలిజిబుల్ ఫ్రెండ్స్. వాళ్ళందరికీ ఇప్పుడైతే అమౌంట్ అయితే వేయనున్నారు ఫ్రెండ్స్. అందులో ఫస్ట్ టైం 4,00,000 మందికైతే అమౌంట్ అయితే లాస్ట్ ఇయర్ ఆగస్ట్‌లో అయితే పడడం జరిగింది. ఇప్పుడు మిగిలిన 10,00,000 మందికి కూడా అమౌంట్ అయితే వేయనున్నారు ఫ్రెండ్స్. దీనికోసం మీరేం చేయాలంటే మీ గ్రామ వార్డు సచివాలయంకెళ్ళి అక్కడ ఆ లిస్ట్‌లో మీరు ఎలిజిబులా కాదా అని కూడా మీరు చెక్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. లేదు అంటే అక్కడ మీ పేరు లేదు అంటే మీ వార్డ్ వెల్ఫేర్ సంబంధించిన ఆఫీసర్‌ని మీరు మీట్ అయితే వాళ్ళు చెప్తారు ఫ్రెండ్స్. లేదా డిజిటల్ అసిస్టెంట్ మీట్ అయినా వాళ్ళైతే చెప్తారు ఎందుకు పడలేదు, ఏది ప్రాబ్లమ్ అనేసి. అలాగే ఫ్రెండ్స్, ఎవరైతే ఏజ్‌ని చేంజ్ చేసుకున్నారో ఆధార్ కార్డ్‌లో వాళ్ళందరికీ అయితే ఒక పెద్ద హెచ్చరిక అయితే ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఎవరైతే వైఎస్ఆర్ చేయూత కోసం కావచ్చు లేదా మిగతా పథకాల కోసం ఏజ్ అయితే ఎవరైతే చేంజ్ చేసుకున్నారో ఆధార్ కార్డ్‌లో వాళ్ళందరికీ కూడా ఈ 18,750 రూపీస్ అయితే వెనక్కి తీసుకోవడం అయితే జరుగుతుంది ఫ్రెండ్స్. ఫ్రెండ్స్, మీరు ముందుగానే ఎలిజిబుల్ అయినోళ్ళు మాత్రం ఖచ్చితంగా ఈరోజు గానీ, రేపు గానీ మీ సచివాలయం ఆఫీస్‌కెళ్ళి ఒకసారి చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. మళ్ళీ ఏవైనా తప్పులుంటే ఒక 1 వీక్‌లో అయితే మళ్ళీ ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉంటాయి ఫ్రెండ్స్. అక్కడైతే మీరు చూసుకోవచ్చు. ఇప్పుడు రెండోదొచ్చి జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన ఫ్రెండ్స్. జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి ఒక బిగ్ అప్డేట్ ఏంటంటే ఈ అమౌంట్ అనేది మేము రిలీజ్ చేస్తాం. స్కూలు, కాలేజీలు ఎటువంటి ఒత్తిడి అయితే తేకూడదు పిల్లల మీద అనేసి నిన్న ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారైతే ఒక ప్రకటనలో చెప్పారు ఫ్రెండ్స్. కాలేజెస్, స్కూల్స్‌కి ఆల్రెడీ చెప్పడం అయితే జరిగింది. మీరు విద్యార్థుల్లో ఎటువంటి ఒత్తిడి అయితే తేకూడదు. మేము అమౌంట్ అయితే రిలీజ్ చేసే పనిలో ఉన్నాము. అలాగే ఈ అమౌంట్‌ని ఈసారి నుంచి కాలేజీకైతే ఇవ్వట్లేదు. డైరెక్ట్‌గా ఫీజు రీయింబర్స్‌మెంట్‌కి సంబంధించి అమౌంట్ కూడా తల్లి ఖాతాలో అయితే వేయడం జరుగుతుంది ఫ్రెండ్స్. సపోజ్ పిల్లడికి మొత్తానికి ఒక 50,000 అయితే కట్టాల్సి ఉంటే సంవత్సరం మొత్తానికి. ఈ 50,000ని 3, 4తో భాగించి ఆ అమౌంట్‌ని ఒక 3-4 టైమ్స్ అయితే తల్లి ఖాతాలో అయితే వేయనుంది ఫ్రెండ్స్ స్టేట్ గవర్నమెంట్ అయితే. ఇక్కడ మీకు ఫుల్ క్లారిటీ వచ్చేసి ఉంటది. ఈ అమౌంట్ ఏంటంటే వాళ్ళ స్టూడెంట్ యొక్క టోటల్ ఫీజ్ అమౌంట్, ఆ 1 ఇయర్‌కి ఫీజ్ అమౌంట్‌ని తల్లి ఖాతాలో 3 లేదా 4 సార్లు అయితే
వేస్తారు ఫ్రెండ్స్. అది డైరెక్ట్‌గా వీళ్ళు కాలేజ్‌కెళ్ళి ఫీజు కట్టాలి ఫ్రెండ్స్. ఇక్కడ నుంచి కాలేజ్‌లో అయితే ఫీజు రీయింబర్స్‌మెంట్ అమౌంట్ అయితే పడదు ఫ్రెండ్స్. అలాగే మిగతా అమౌంట్స్ కూడా మేము రిలీజ్ చేస్తాం. స్టూడెంట్స్ మీద ఎటువంటి ఒత్తిడి తేకూడదని ప్రతి కాలేజీకి, స్కూల్‌కి కూడా జగనన్న విద్యా దీవెన, వసతి దీవెనకు సంబంధించి ప్రతి విద్యార్థికి అండగా ఉంటామనేసి నిన్న జగన్ గారైతే చెప్పడం జరిగింది ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఎవరికైతే ఇంకా దీనికి ఎలిజిబుల్ అయ్యి వాళ్ళకి అమౌంట్ పడలేదో ఫస్ట్ టైమ్‌కి వాళ్ళందరికీ కూడా గ్రామ వార్డు సచివాలయంలో ఆఫీస్‌లో అయితే దానికి సంబంధించిన ఆప్షన్స్ అయితే అవైలబుల్‌గా ఉన్నాయి ఫ్రెండ్స్. తొందరగా వెళ్ళి మీ బ్యాంక్ డీటెయిల్స్ ఏమైనా తప్పుంటే మాత్రం ఖచ్చితంగా కరెక్షన్ చేసే ఆప్షన్స్ అయితే ఇంకా ఇచ్చారు. ఎందుకంటే మనకి జనవరిలో అమ్మఒడి అమౌంట్ అయితే పడడం జరుగుతది ఫ్రెండ్స్. అమ్మఒడి అమౌంట్ ఎప్పుడైతే పడతదో దానికి ముందు ఈ జగనన్న విద్యా దీవెన, వసతి దీవెన అమౌంట్ అయితే రిలీజ్ చేస్తారు. సో దానికి సంబంధించి ఏవైనా బ్యాంక్స్‌లో మీకేమైనా ఎటువంటి తప్పు ఉంటే మాత్రం వెంటనే మీరెళ్లి సెర్చ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. సో ఫ్రెండ్స్, ఇది ఈరోజు ఇన్ఫర్మేషన్. నా ఇన్ఫర్మేషన్ మీ అందరికీ నచ్చిందనుకుంటున్నాను. నెక్స్ట్ టైమ్ ఇంకో కొత్త ఇన్ఫర్మేటివ్ వీడియోతో నేను మీ ముందుకుంటాను ఫ్రెండ్స్. సో దిస్ ఈస్ తేజ. యూ ఆర్ వాచింగ్ తేజ ఇన్ఫర్మేషన్ ఛానల్. సైనింగ్ ఆఫ్.